మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక గుల్షన్ క్లబ్లో మెదక్ మున్సిపల్ చైర్మన్ తోటనూరు చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావు, మాజీ టీఎన్జిఓ అధ్యక్షులు మేడిశెట్టి శ్యామరావు ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యులు రమేష్ కుమార్, రవి, శ్రీకాంత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాలురలో 14 మంది, బాలికల్లో 14 మంది క్రీడాకారులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను పంపిస్తామని డాక్టర్ కుక్కండ ప్రభు తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో గుజరాత్కు పంపిస్తారన్నారు. మహిళలది పటన్ చెరువులో జాతీయ స్థాయి క్రీడోత్సవాలు నిర్వహిస్తారని వెల్లడించారు. డిసెంబర్ 25 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో మెదక్ జిల్లా నుంచి ఈ క్రీడాకారులు పాల్గొనాల్సి ఉంటుందని వారు వెల్లడించారు. మరి ఈ క్రీడలు ప్రారంభోత్సవానికి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాలన్ గారు, అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ మధుసూదన్ గారు, మరి ఎన్జిఓస్ మాజీ చైర్మన్ ప్రెసిడెంట్ శ్యామరావు గారు, వాళ్ళతో పాటు మరి శివకుమార్ గారు రాష్ట్ర అబ్జర్వర్, అలాగే సెక్రటరీ రమేష్ గారు, మరి ఇతర కార్యవర్గము కుమార్, రవి, శ్రీకాంత్ మొదలైన అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా హాజరై ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. పీడీలు, పీఈటీలు, జెడ్జిఎఫ్ సెక్రటరీ నాగరాజు, అలాగే ఉమెన్స్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్స్, ఇట్లా ఉమెన్ విభాగానికి సపరేట్గా ఒక సెలక్షన్ నిర్వహిస్తూ మరి ఇటు మెన్కు కూడా సపరేట్గా కోర్టులు వేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సెలక్షన్ అయిన వారందరినీ మళ్ళీ చివరికి ఒక సెట్గా మంచిగా టీమ్ సెట్టింగ్ తయారు చేసి వీటిని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. మరి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి క్లబ్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు అసోసియేషన్. ఈరోజు మెదక్ జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్లను నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజు గారు మరియు ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారి నుండి పర్యవేక్షకులుగా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఒక 90 మంది ఎబోనే సెలక్షన్లకి రావడం జరిగింది. ఇందులో 14 మంది మహిళలను మరియు 14 మంది పురుషులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో ఎంపికైన క్రీడాకారులు మెదక్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ ఎంపికైన క్రీడాకారులు కరీంనగర్లో డిసెంబర్ 25 నుంచి 28 వరకు జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. అందులో సెలక్షన్ అయిన క్రీడాకారులు మహిళలు మన తెలంగాణ రాష్ట్రంలోనే పటంచెరులోనే జరుగుతుంది జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు. పురుషులు వచ్చేసి పురుషులు గుజరాత్లో జరుగుతుంది. ఇది ఫిబ్రవరిలో జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనుక రాష్ట్ర స్థాయిలో కనబరిచినట్టయితే అందులో ఎంపికై జాతీయ స్థాయిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీ పేరు? నేను కె శివకుమార్, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. ఇక్కడ మెదక్ జిల్లా అబ్జర్వర్గా విచ్చేయడం జరిగింది. మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ, ఓన్లీ ఇన్ఛార్జ్గా మాత్రమే ఉన్నా. మెదక్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ, అందులో ట్రెజరర్.